తదుపరి తులారాశి. తులారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు, అవరోధాలు తప్పకపోవచ్చు. ఆర్థిక లావాదేవీలు ఈరోజు ఈ రాశి వారికి మందగిస్తాయి. రుణదాతల ఒత్తిళ్లు కూడా అధికమవుతాయి. ప్రత్యర్థుల నుంచి కొన్ని గట్టి సమస్యలు కూడా ఎదురవుతాయి. కావున ప్రత్యర్థుల పట్ల కూడా కొంత జాగ్రత్త వహించడం తులారాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. వ్యాపార వర్గాల వారికి ఈ రోజు వ్యాపారంలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించినటువంటి మార్పులు, చేర్పులు, పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి ప్రభుత్వం నుంచి కొన్ని విషయాల్లో ఒత్తిళ్లు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా ఈరోజు ముందుకు సాగవు. విద్యార్థులకు కూడా ఈరోజు పరీక్ష కాలంగా చెప్పవచ్చు. మహిళలు అనారోగ్య సమస్యలను ఈరోజు అధికంగా ఎదుర్కొంటారు. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు రాబడి అంతగా అనుకూలించదు. నూతన రుణాల కోసం కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. అంచనాలన్నీ తప్పడం చేత వీరికి నిరాశ కూడా అధికమవుతుంది. శ్రమాధిక్యంతో కొన్ని కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. సోదరులతోటి, స్నేహితులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి విభేదాలు ఏర్పడతాయి. ఉద్యోగ వర్గాల వారి శ్రమకు తగిన ఫలితం అంతగా కనిపించకపోవడం చేత నిరాశ చెందుతారు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి కూడా ఈరోజు ఒత్తిడులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా చిక్కులు, ఇబ్బందులు అధికంగా ఉంటాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాకపోవడం చేత నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరాశ, నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా ఈరోజు ధనురాశి వారు చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు కూడా కొంతవరకు ఈరోజు వీరికి వసూలవుతాయి. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో కూడా వీరికి విజయం కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా వీరి జీవిత ఆశయ సాధన కోసం కూడా ఈరోజు కృషిని ప్రారంభం చేసే తొందరలోనే వీరి జీవితాశయం కూడా నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్న ఆటంకాలు కూడా తొలగుతాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వారు శుభవార్తలు అందుకుంటారు. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలను సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కని ప్రోత్సాహం కూడా లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాస్త రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుని పాత జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుంటారు. సేవా కార్యక్రమాలకు కూడా ఈరోజు ఈ రాశి వారు హాజరవుతారు. వాహనాలు, స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. అదనంగా ఆదాయం కూడా ఈరోజు వీరికి చేతికందుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ, వైద్య రంగాల వారికి సన్మాన యోగ సూచనలు. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా లభిస్తాయి. విద్యార్థుల పరిశోధనలు కూడా ఈరోజు అనుకూలిస్తాయి. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాస్త రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఆలయాలు, ఆశ్రమాలు కూడా ఈరోజు కుంభరాశి వారు సందర్శిస్తారు. ఆదాయం కూడా తగ్గుతుంది. దీనివల్ల వీరికి నిరాశ కూడా అధికమవుతుంది. బంధుమిత్రుల నుంచి కూడా కొన్ని ఆరోపణలను అకస్మాత్తుగా కుంభరాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను ఈరోజు వీరు వాయిదా వేసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు పొరపాట్లు దొరలవచ్చు. కావున జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారు పని భారంతో చికాకులు కూడా ఎదుర్కొంటారు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు. సినీ, టీవీ కళాకారులకు చిక్కులు, ఇబ్బందులు అధికమవుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి.